నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మై సంధ్య. సినీ చరిత్రలో ప్రయోగాత్మక చిత్రాలకు, వినూత్నమైన ఆలోచనకు ఈ దర్శకుడు పెట్టింది పేరు. 94వ దశకంలో అడుగుపెట్టిన తర్వాత కూడా సినిమా తీసి హిట్ కొట్టడం ఎవరికైనా సాధ్యమేనా? బట్ ఈయన చేసి చూపించారు. తెలుగు సినిమా చరిత్రలో అంటే తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో అనేక సినిమాలు తీసి అంటే హీరో హీరోయిన్లను పెట్టేసి డైలాగ్స్, పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ పెట్టేసి ఎవరైనా హిట్ కొట్టగలుగుతారు. వీళ్ళందరినీ పెట్టుకుని డైలాగ్ లేకుండా సినిమా తీసి హిట్ కొట్టడం ఎవరికైనా సాధ్యమవుతుందా? బట్ అది ఈయన చేసి చూపించారు. ఫిక్షన్ కావచ్చు, లవ్ స్టోరీస్ కావచ్చు, అలాగే ఒక ప్రయోగాత్మకంగా దాన్ని తీసి జనాల్లోకి తీసుకెళ్ళడం కావచ్చు. ఈయనకు సాధ్యమైనట్టు ఇంకెవరికి సాధ్యం కాదు. ఇప్పటికే ఆ మూకీ సినిమా చెప్పగానే మీ మైండ్లో డైరెక్టర్ మెదిలాడు కదా, ఆయనే సింగీతం శ్రీనివాసరావు గారు. 94వ దశకంలో అంటే 94 పూర్తి చేసుకుని 95వ దశకంలో అడుగు పెడుతూ ఆయన పర్యవేక్షణలో మన నాగశ్విన్ గారు సినిమా తీయడం జరిగింది. అది హిట్ టాక్తో దూసుకెళ్తుంది. మరి సింగీతం శ్రీనివాసరావు గారి గురించి అంటే 80s నుంచి తెలిసిన వాళ్లకు అంటే 90s నుంచి ఆ కిడ్స్కి ఎక్కువ సినిమాలు అంటే ఆదిత్య 369, భైరవ ద్వీపం ఇలాంటి సినిమాలు మాత్రమే తెలుసు. కానీ అంతకుముందు కూడా ఎన్నో అద్భుతాలు తీసింది అనేది ఆయన గురించి తెలుసుకున్న తర్వాత తెలిసేవి. మరి మరిన్ని విషయాలు తెలియజేయడానికి చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. మా జనరేషన్ వాళ్ళకైతే నేను అన్నట్టుగా భైరవ ద్వీపము, ఆదిత్య 369, మయూరి, పుష్పక విమానము, తర్వాత మైకేల్ మదన కామరాజు, ఈ సినిమాలు బాగా ఏంటిది సంగీతంగా రుణంగానే గుర్తుకొచ్చేవి ఇవి. కానీ అంతకు ముందు కూడా చాలా సినిమాలు ఉన్నాయని ఆయన గురించి తెలుసుకున్న తర్వాత తెలిసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ముందుగా సంగీతం గారి గురించి చెప్పగానే మీ మెదిలో మెదిలేవి ఏంటి? చాలా కష్టసాధ్యమైన ప్రశ్న వేశారు మీరు. నా మెదలో మెదిలేవి ఏవి అంటే అంటే పంతులమ్మ గొప్ప సినిమా కాదా, ఓకే, అట్లాగే అమెరికా అమ్మాయి గొప్ప సినిమా కాదా, ఎంత గొప్ప సినిమాలు, ఎంతటి అద్భుతాలు అవి. నిజంగా చాలా కష్టం వాటిని తెరకెక్కించడం. మరీ ముఖ్యంగా అమెరికా అమ్మాయి తెరకెక్కించడం చాలా కష్టం అన్నమాట. అంత గొప్ప సినిమాలు తీస్తూ అంటే అంత కృతమైన నీతి నిజాయితీని ఒక సినిమాతో ఆయన పరిచయం అయ్యారు. నీతి నిజాయితీతో పరిచయం అయిన తర్వాత ఆయన విమర్శకుల ప్రశంసలు విపరీతంగా వచ్చిన సినిమా అస్సలు ఆడలేదన్నమాట. ఆడకపోయేటప్పటికి పందహ మార్చుకోవాలని తన పందహ మార్చుకొని ఆయన సంగీత ప్రధానంగా, రసభరితంగా, కుటుంబ కథా ప్రాధాన్యం ఉన్నటువంటి విభిన్నమైనటువంటి చిత్రాలను ఎన్నుకొని చేసుకుంటూ వెళుతున్న దశలో ఏంటంటే తెలుగు, కన్నడం, తమిళం వరుసగా 3 భాషల్లో ఆయన సినిమాలు దర్శకత్వం వహిస్తూ వచ్చారు. ఆ వెళుతున్నటువంటి క్రమంలో ఆయనకు దొరికినటువంటి 2 వజ్రాలు ఏంటంటే కన్నడంలో డాక్టర్ రాజ్ కుమార్ గారు, కన్నడ కంఠే రాజ్ కుమార్ గారు చాలా సినిమాలు చేశారు రాజ్ కుమార్ గారితో. రాజ్ కుమార్ గారిలోని గాయకుడిని కూడా వెలికి తీసి ఆయనతో గొప్ప గొప్ప పాటలు పాడించుకున్నారు సంగీతం శ్రీనివాసరావు గారు. ఆ తర్వాత కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ గారికి ఏంటంటే ఆయన బాలచంద్ర గారి శిష్యుడు కమల్ హాసన్ గారు. బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళి ఈ సీన్ ఎందుకు తీస్తున్నారు, ఈ క్యారెక్టర్ ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది, నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, లైట్ ఇక్కడ పెట్టండి అని బాలచంద్ర గారికి వెళ్ళి కమల్ హాసన్ గారు చెప్పలేరు, చెప్పకూడదు. ఆయనకి ఏంటంటే అలా చర్చించేటటువంటి ఒక దర్శకుడు కావాలి. నేను ఎదురు చూస్తున్న సమయంలో సొమ్ము ఒక్కొక్కటి, సోకొకటితో వీళ్ళ ప్రయాణం ప్రారంభమైంది. ఓకే, సంగీతం గారు, కమల్ హాసన్ గారు డ్యూయల్ రోలు, సొమ్మొక్కటిది సోకొకటిది డైరెక్ట్ తెలుగు సినిమా అనమాట. అది ఒక్కసారిగా రాజన్ నాగేంద్ర గారి సంగీతం, అల్లో నేరేళ్ళు పాట, ఇన్ని చాలా బాగుంటుంది సినిమా మీకు. అప్పుడు కమల్ హాసన్ గారికి అర్థమైంది ఈ దర్శకుడికి నాకు కుదిరేలా ఉంది, ఈ దర్శకుడితో మనం చెయ్యాలి అని ఆయన తన సొంత నిర్మాణ సంస్థ రాజ్కమల్ ఇంటర్నేషనల్ ప్రారంభిస్తూ దర్శకత్వం సంగీతం శ్రీనివాసరావు గారికి ఇచ్చారు. అందరూ ఏమనుకుంటారంటే బాలచంద్ర గారికి ఇస్తారేమనుకుంటే సంగీతం శ్రీనివాసరావు గారికి దర్శకత్వం ఇచ్చారు. ఓకే, బాలచంద్ర గారితో ఏంటంటే బాలచంద్ర గారితో చేయించుకోవాలంటే గురువు కదా, ఆయనతో చెప్పి జాగ్రత్తగా తర్వాత చేయించుకోమో, ముందు నాకు నచ్చినట్టు తీద్దాం అనుకుంటున్నానని. అది అమావాస్య చంద్రుడు. అమావాస్య చంద్రుడు ఎంజి రామచంద్రన్ గారు ముఖ్యమంత్రిగా ఆయన దాదాపు అన్ని సినిమాలు చూశారు. ఆయన చూసి ఎంజి రామచంద్రన్ గారు ప్రజలకి ఎంజి రామచంద్రన్ సినిమాలు నచ్చుతాయి అని చెప్పి వెళ్ళిపోయారంట. రాజపార్వై తమిళంలో ఈ సినిమా పేరు. రాజపార్వై చూసి ప్రజలకి, ప్రేక్షకులకి ఎంజి రామచంద్రన్ సినిమాలు నచ్చుతాయని వెళ్ళిపోయాడంట. అంటే ఈ సినిమా ఆడదని చెప్పాడు ఆయన. నిజంగా కమర్షియల్గా ఆడలా అమావాస్య చంద్రుడు. ఓకే, ఫ్లాపు, కమర్షియల్లీ ఫ్లాపు. కానీ ఇళయరాజా గారు, సంగీతం శ్రీనివాసరావు గారు
తెలుగులో కనీ విని ఎరుగని వేటూరు సుందరరామూర్తి గారు రాసిన సుందరమో సుమధురమో లాంటి పాటలన్నీ కూడా అమావాస్య చంద్రుడిలోనే ఉంటాయి. చాలా గొప్ప సినిమా. ఇవాళ మీరు చూసిన అమావాస్య చంద్రుడు నిన్నో మొన్నో కొత్తగా తీసిన సినిమా లాగా ఉంటుంది మీకు. అవును, అమావాస్య చంద్రుడు టోను అంత కొత్తగా ఉంటుంది. అందులో కమల్ హాసన్ గారు కావచ్చు, మన మాధవి గారు చాలా ఫ్రెష్ లుక్ లో కనిపిస్తారు ఇద్దరు. కనిపిస్తుంది. అక్కడి నుంచి వీళ్ళ ప్రయాణం ప్రారంభమైంది. ఆ ప్రయాణంలో నుంచి పుష్పక విమానం వచ్చింది. ఆ ప్రయాణంలో నుంచే మన విచిత్ర సోదరులు వచ్చింది. ఆ ప్రయాణం నుంచి మైకేల్ మదన్ కామరాజ్ వచ్చింది. ఆ ప్రయాణంలోంచి నవ్వండి లవ్వండి వచ్చింది. ఆ ప్రయాణంలోంచి ముంబై ఎక్స్ప్రెస్ వచ్చింది. అలా వాళ్ళిద్దరు కలయికలు 10 సినిమాలు వచ్చినాయి. కమల్ హాసన్ గారు, సింగీతం శ్రీనివాసరావు గారు. ఆయన 80 సినిమాలు తీస్తే 80లో 10 వీళ్ళిద్దరివే ఉన్నాయి. కమల్ హాసన్ గారు, సూపర్. అట్లా రాజ్ కుమార్ గారితో ఇంకా ఎక్కువ సినిమాలు చేశారు. బాలకృష్ణ గారితో 3 సినిమాలు మనకి. ఆదిత్య 369, భైరవ ద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం. బృందావనం రాజేంద్ర ప్రసాద్ గారితో ప్రారంభించబడి ఆగిపోయినవి. చిరంజీవి గారితో, పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు ప్రారంభించబడి చిరంజీవి గారిది పాటే తీశారు, పవన్ కళ్యాణ్ గారిది సన్నివేశాలు కూడా తీశారు యేసుక్రీస్తు జీవితానికి సంబంధించి. అది ఇవి రెండు వెలుగు చూడకపోవడం. చిరంజీవి గారి అంటే పాట తీశారు, రిమైనింగ్ టాకీ గురించి నాకు తెలియదు, చేశారా చేయలేదా సీన్స్ అని చెప్పి. ఇది మాత్రం పవన్ కళ్యాణ్ గారిది చాలా సన్నివేశాలు తీశారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక గెటప్ కూడా మంచి గెటప్తో షూటింగ్లో పాల్గొన్నారు, గుర్తుంది. అది పూర్తి కాకపోవడం అనేది చాలా బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది నిజంగా. అట్లాగా సింగీతం శ్రీనివాసరావు గారు ఆయన ప్రయాణం. మీకు ఇవాళ ముంబై ఎక్స్ప్రెస్ చూస్తే, ఆ ముంబై ఎక్స్ప్రెస్ మీరు మొదటి సీన్ నుంచి మీరు కనెక్ట్ అయితే చివరి సీన్ వరకు చాలా ఎంజాయ్ చేస్తారు సినిమా మీరు. ఆ స్లాబ్ స్టిక్ కామెడీ ఒకటి, స్లాబ్ స్టిక్ కామెడీలో ఒక చిన్న డైలమాల పెడతాడు ఆడియన్ని. డైలమాల ఆడియన్ని పెట్టి ఆ క్యారెక్టర్స్ అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటే మన కామెడీ జనరేట్ అవుతుంది. అది మీరు ఫస్ట్ సీన్ నుంచి అది ఫాలో అవ్వాలి. ఆ స్కూలు, ఆ ఫార్మేట్ ఫాలో అయ్యారనుకోండి మీకు భలే ఉంటుంది మీకు. అట్లాంటి ఒక డైరెక్టర్. ఇవాళ వైజయంతి మూవీసు, స్వప్న సినిమా వీళ్ళు కలిసి చేసినటువంటి సింగ్ గీతం, ఆ పాత్రధారులు సంభాషణలు పలకకుండా పాటలు పాడేటటువంటి ఒక ప్రయోగం. అట్లాగే ఆయనకి నాగేశ్వని గారు ఆయన్ని చాలా సౌకర్యవంతంగా, ఆయనకి అన్ని అధునాతనమైనటువంటి సౌకర్యాలు అందించి ఆయన చక్కగా కూర్చుని ఆయన మానిటర్ చేస్తూ, ఆయన సూచనలు ఇస్తూ ఆయన డైరెక్ట్ చేసినటువంటి విధానం, అది ఆయన నా జీవితంలోనే అత్యుత్తమమైన కాలంగా భావిస్తున్నాను అని సింగీతం శ్రీనివాసరావు గారు చెప్పడం నాకున్నటువంటి అత్యంత బాధాకరమైనటువంటి ఒక అంశం ఏంటంటే, ఇటువంటి సింగీతం శ్రీనివాసరావు గారికి, మన తెలుగువాడైన సింగీతం శ్రీనివాసరావు గారికి ఇప్పటి వరకు రఘుపతి వెంకయ్యనాయుడు పురస్కారం ప్రకటించలా. మొన్న కూడా రఘుపతి వెంకయ్యనాయుడు ఆయనకు ప్రకటించకుండా ఆయనకి ఏదో బిఎన్ రెడ్డి పురస్కారం అని ప్రకటించి, రఘుపతి వెంకయ్యనాయుడు ప్రతిష్టాత్మక పురస్కారం రమేష్ ప్రసాద్ గారి ప్రకటించడం లాంటివి చేశారు. అట్లా ఏ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఆయన వరించలా, ఏ పద్మా పురస్కారం ఇప్పటివరకు సింగీతం శ్రీనివాసరావు గారిని వరించలా. ఇది చాలా తెలుగు వాళ్ళుగా పుట్టడం అంత దురదృష్టం, దౌర్భాగ్యం ఇంకొకటి లేదేమో అని అనిపిస్తుంది సంజయ్ గారు. నిజంగా మీరు అన్నట్టు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా 95 సంవత్సరాలు దాటి లేదు భారతీయ సినిమా చరిత్రలో సింగీతం శ్రీనివాసరావు గారు ద ఫస్ట్, హీస్ ద లాస్ట్. ఓకే, నో డౌట్ ఎట్ ఆల్. నిజంగా అంటే మన తెలుగువారిగా ఉన్నందుకే ఆయనకు రాలేదంటారా అవార్డ్స్? ఖచ్చితంగా అండి. అంటే వివక్ష, ఒక నిరాదరణ, నిర్లక్ష్యం. వీళ్ళేం పైరువీలు చేసుకునేటటువంటి మనుషులా, లేకపోతే ల్యాబింగ్ చేసుకునేటటువంటి మనుషులా కాదు కదా. సృజనశీలురు, సృజనకారులు. సింగీతం శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడాలంటే 75 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రను మాట్లాడటం, 75 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రను చరణంగా మాట్లాడటం, మాయాబజారు, శ్రీకృష్ణార్జున యుద్ధం, పెళ్లినాటి ప్రమాణాలు, కేవీ రెడ్డి గారి దగ్గర ఎన్ని సినిమాలకైనా సహాయ దర్శకుడిగా పనిచేశారు, ఎప్పటి నుంచి పనిచేశారు, ఎంతమంది ద్రష్టల్ని, ఎంతమంది దిగ్దర్శకుల్ని, ఎంతమంది నటీనటులని సానబెట్టి ఉంటారు. చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ అంటే వెళ్ళి ఆర్టిస్టులకి సీన్ వివరించి డైలాగ్ ముందు చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ సీన్ పేపర్ ఇచ్చి చెప్తాడు, నేర్పిస్తారు. ఓకే, ఒక ఎస్వి రంగారావు గారు మొదలుకొని, ఒక చిత్తూరు నాగయ్య గారు మొదలుకొని, రామారావు గారు మొదలుకొని, సావిత్రి గారు మొదలుకొని, సరోజాదేవి గారు మొదలుకొని ఎటువంటి ఆర్టిస్టులకి సింగీతం శ్రీనివాసరావు గారు తర్ఫీదు ఇచ్చారు, ఎటువంటి ఆర్టిస్టులతో, ఎటువంటి ప్రొడక్షన్ హౌసెస్తో కలిసి ఆయన ప్రయాణం చేశారు. రంగనాథ్ గారిని హీరోగా, రంగనాథ్ గారితో సో మెనీ ఫిల్మ్స్ చేశారు ఆయన. హీరో రంగనాథ్ గారు, అమెరికా అమ్మాయిలో రంగనాథ్ గారు ఒక హీరో, వన్ ఆఫ్ ద హీరో రంగనాథ్ గారు. పంతులమ్మ అనేది రంగనాథ్ గారి జీవితంలోనే ఒక మైల్ స్టోన్ అనమాట. రంగనాథ్ గారిలో ఒక మంచి నటుడు ఉన్నాడు అని చెప్పేసి చూపించినటువంటి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. అందమే ఆనందం అని ఒక సినిమా ఉంటుందండి. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, దేర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్. కన్నడ సినిమాల గురించి ఒక రోజు మాట్లాడుకోవచ్చు మనం.
కన్నడంలో సింగీతం శ్రీనివాసరావు గారు చేసిన సినిమాల గురించి ఒక రోజంతా మాట్లాడుకోవచ్చు. అన్ని గొప్ప ప్రయోగాలు అక్కడ చేశారు. క్రైమ్ చేశారు, కామెడీ చేశారు, ఎమోషనల్ చేశారు, ఫీల్ గుడ్ చేశారు, హారర్ చేశారు. ఏది ఆయన చేయలేదు చెప్పడం కష్టం. కన్నడంలో అన్ని ప్రయోగాలు చేశారు అక్కడ కన్నడంలో. ఎందుకంటే మాకు ఊహ తెలిసినప్పుడు చూసేసరికి భైరవ ద్వీపం, మయూరి అయితే నైన్త్ స్టాండర్డ్లో స్టోరీ అది. ఆ స్టోరీని సినిమా తీశారు అని తెలుసుకున్నప్పుడు చూసినప్పుడు ఆవిడనే రియల్ హీరోయిన్నే తీసుకొచ్చి దీనికి సంబంధించి ఏంటంటే మనం ఆ మయూరి గురించి ఆఖరణ మాట్లాడుకుందామని ఆగాను నేను. ఎందుకనంటే అప్పటికి శంకరాభరణం, మన మేఘ సందేశం 2 సినిమాలు హైయెస్ట్ నంది అవార్డ్స్ వచ్చినటువంటి సినిమాలు అండి. శంకరాభరణం ఒకటి, మేఘ సందేశం ఒకటి. శంకరాభరణం విశ్వనాథ్ గారు, మేఘ సందేశం దాసనారాయణ గారు. చాలామందికి ఇప్పటికీ తెలియని విషయం ఏంటంటే ఈ 2 సినిమాల కంటే ఎక్కువ నంది పురస్కారాలు మయూరికి వచ్చాయని ఎవరికీ తెలియదు. ఓకే, సింగీతం శ్రీనివాసరావు గారు మయూరికి వచ్చాయని ఎవరికీ తెలియదు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కథా రచయిత, ఉత్తమ చిత్రం, ఇట్లా మీకు ఉత్తమ ఆడియోగ్రఫీ ఏది తీసుకున్నా ఒక 10-11 నంది పురస్కారాలు వచ్చినాయి. ఈ 2 8-9 దగ్గర ఆగినాయి. ఈ 11 పురస్కారాలు వచ్చినాయి మయూరి సినిమాకి. మయూరి ఏంటంటే ఈనాడు దినపత్రికలో రామోజీరావు గారిని ఆకర్షించినటువంటి వార్త. సుధాచంద్రన్ గారికి సంబంధించినటువంటి శస్త్రచికిత్స చేసుకుని జైపూర్ ఫుడ్తో ఆవిడ డ్యాన్స్ చేయాలనుకుంటుంది, పెర్ఫామ్ చేద్దాం అనుకుంటుంది అనేది రామోజీరావు గారిని కదిలించింది. దాన్ని ఆయన మార్క్ చేస్తారు, మార్కర్తో మార్క్ చేసి సినిమా డిపార్ట్మెంట్కి పంపించారు. ఇది కథగా ఏమైనా పనికొస్తుందో మనం సినిమా చేశాను, ఉషా కిరణ్కి పంపించాను ఆయన. ఓకే, అక్కడ ఉన్నటువంటి లబ్ధ ప్రతిష్ఠలు అప్పుడు ఆ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఇది పనికొస్తుందని అన్నారు. మొదట ఈ పాత్రకి వాళ్ళు సుధాచంద్రన్ గారు కాకుండా వేరొక నటితో వెళదామని అనుకున్నారు. అప్పటి ఒక యువ కథానాయకితో చేద్దాం ఈ సినిమా అని అనుకుని, లేదు తనతోనే చేస్తే మరింత గొప్పగా ఉంటుందని తనని సంప్రదించి తన ఫోటోలు తెప్పించి ఎలా ఉంటుంది అన్న ఫోటోలు తెప్పించుకున్న తర్వాత హీరోయిన్ ఫేస్ కాదు, రామోజీరావు గారు అనుకున్నది హీరోయిన్ ఫేస్ కాదు, కానీ ఈ అమ్మాయి చేత చేయిస్తేనే ఎక్కువ రీచ్ ఉంటుందని ఆలోచించి సింగీతం శ్రీనివాసరావు గారికి ఇచ్చి, అలా గణేష్ పాత్రరావు గారి సంభాషణలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సంగీతం. ఈ సినిమాలోనండి పిఎల్ నారాయణ గారిని, నిర్మలమ్మ గారు నిజంగా మన ఇంట్లో మన జీవితంలో ఉన్నారేమో వీళ్ళని అనిపిస్తుంది. అవును, ఆ 2 పాత్రలు నిర్మలమ్మ గారిని, పిఎల్ నారాయణ గారిని చూస్తుంటే, అట్లాగే ముక్కురాజు గారి పాత్ర, వైజాగ్లో డాక్టర్ తంబు గారి పాత్ర, శుభాకర్ అమ్మాయిని మోసం చేసేటటువంటి పాత్ర శుభాకర్ తెలుగు పిఆర్ వరలక్ష్మి గారు. పాత్రధారుల పేర్లు నాకు గుర్తున్నాయంటే సినిమా మన హృదయాన్ని ఎంత హత్తుకుంటే మనం మాట్లాడుతాం చెప్పండి. అలా సింగీతం శ్రీనివాసరావు గారు ఈ సినిమాని తెరకెక్కించినటువంటి విధానం, దీనికి ఆయన పబ్లిసిటీకి డిజైన్ చేసినటువంటి పోస్టర్ మీరు చూస్తుంటారు, నాకు ఎప్పటికీ గుర్తుంది ఒక పోస్టర్. సితారలో అదే పబ్లిసిటీకి వాడారు, సినిమా పోస్టర్ అదే అనమాట. అమ్మాయి నిర్మలమ్మ గారు పక్కన కూర్చుని ఉంటారు, సుధాచంద్రన్ గారు ఒక కాలు ఉండదు కదా, ఆ లేని కాలు ఇలా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉంటుంది. కాలు లేదు, ఇక్కడి నుంచి కాలు లేదు. సుధాచంద్రన్ గారు ఆ జైపూర్ ఫుట్కి పారాణేస్తుంటాడు అన్నట్టు ముక్కురాజు గారు. ఇది పోస్టర్. థియేటర్లకు వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటారో చూస్తే, మా 9th స్టాండర్డ్లో అది స్టోరీ ఇంగ్లీష్లో వన్ ఆఫ్ ద స్టోరీ సుధాచంద్రన్ గారిది. తర్వాత మా టీచర్ చెప్పినప్పుడు విని షాక్ అయ్యాను, ఓకే దీన్ని సినిమా తీసారా అనేసరి. ఎందుకంటే అప్పుడు థియేటర్స్కి తీసుకెళ్ళడము అనేది చాలా గగనంగా ఉండేది. ఎప్పుడో ఒకసారి అనేసి ఏదో ఒక సినిమా అన్నట్లు అలా తీసుకెళ్ళేది. బట్ మా అమ్మ వాళ్ళది ఏంటంటే, మాది సింగరన్ ఎంప్లాయీస్ ఇది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోగానే వీళ్ళు బ్యాచ్ అంతా కలిసి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు వచ్చి స్టోరీస్ చెప్పేది అన్నట్టు. ఆ తర్వాత భైరవ ద్వీపం మా చైల్డ్హుడ్లో అదొక మ్యాజిక్ సినిమా మాకు. అది భైరవ ద్వీపం అనేది సోషల్ ఫ్యాంటసీతో వచ్చింది కదా, ఒక మ్యాజిక్ సినిమా మాకు. అది పక్షులతో ఫైట్ చేస్తున్నాడు అనేసి అని గాల్లో బిడ్లు తీసుకెళ్ళడము, మాంత్రి కూడా ఎత్తుకెళ్ళిపోవడము, అది ఒక చిన్నపాటి ఏంటిది ఒక ట్రిప్ లాగా మాకు మిమ్మల్ని మీరు ప్రయాణింపజేసుకునేటటువంటి సినిమా. తర్వాత విచిత్ర సోదరులు, ఇప్పటికీ ఆ సినిమాకి సంబంధించి కమల్ హాసన్ గారిని ఎలా మరుగుజ్జుగా చూపించారనేది కథలుగా ఇప్పటికీ స్టిల్ మనం ఆ సినిమాలో అందరూ కమల్ హాసన్ గారు మరుగుజ్జు గురించి మాట్లాడతారండి. ఆ సినిమాలో కమల్ హాసన్ గారు, సింగీతం శ్రీనివాసరావు గారు ఇద్దరూ కలిసి ఒక విచిత్రమైనటువంటి ప్రయోగం చేశారు. గతంలో తమిళంలో కమెడియన్ను, స్టార్ కమెడియన్ను, కామెడీ హీరో అయినటువంటి నాగేష్ గారు విలన్గా చేసినటువంటివి ఉన్నాయి తమిళంలో, అవి తెలుగు వాళ్ళకి తెలియదు. అవి నాగేష్ గారిని ఇందులో విలన్గా పెట్టి, నాగేష్ గారిని మెయిన్ విలన్గా పెట్టి, నాగేష్ గారి చేత ఆ పాత్ర చేయించి
దానిని ఒప్పించడం, కమల్ హాసన్ గారు సంగీతం గారు మాట్లాడుకొని ఒప్పించడం, నాగేష్ గారిని మనం విలన్గా పెట్టి చేస్తున్నాం. నాజర్ గారు అయితేనేమి, జయశంకర్ గారు అయితేనేమి, ఢిల్లీ గణేష్ గారు అయితేనేమి, అందులో ఉన్నటువంటి ఆర్టిస్టులు ఎంత అద్భుతంగా చేశారు. ఒక్కొక్కటి ఇవాళకి కల్ట్ క్లాసిక్ అండి. మీరు విచిత్ర సోదరులు చూడటం మొదలు పెడితే మీరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయిపోయిన తర్వాత విచిత్ర సోదరులు మీరు ఆపలేరు. మళ్ళా చంపే విధానాన్ని కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేయడము, అదే సినిమా సోల్, అదే సినిమా సోల్ అనమాట. ఎక్కడ అతను ఏం కనిపించదు. వాడు ఎలా చేస్తాడు, వాడు మరుగుజ్జు, వాడు దివ్యాంగుడు కదా, వాడు ఎట్లా చేస్తాడు, ఎట్లా వాడు పగ ఎట్లా జల్లారుతుంది, అదే కదా మనకు కావాల్సింది. మళ్ళీ ఆయనతో పాటు ఒక నలుగురిని మరుగుజ్జులు పెట్టేస్తే మళ్ళీ కమల్ హాసన్ గారినే ఆ క్యారెక్టర్ పెట్టడము, ఆయనకి ఈక్వల్గా బల్లని తయారు చేసేసి ఆ ఒక్క షూట్ కోసం పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేశారంట వాళ్ళు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయోగం చేసి అవుట్పుట్ తీసుకున్నారు. ఎందుకని ఎక్కువ కన్నడ వైపు వెళ్ళడము, తెలుగులో ఆ తర్వాత ఎక్కువగా సినిమాలు చేయకపోవడము రీజన్ అంటే మైకేల్ మదన్ కామరాజు డబ్బింగే. మైకేల్ మదన్ కామరాజు, విచిత్ర సోదరులు ఇవన్నీ డబ్బింగ్ వే. మన మయూరి వరకు లాస్ట్, మయూరి తర్వాత ఉన్నాయి కదా ఇవన్నీ. భైరద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం, బృందావనం, డైరెక్ట్ ఆదిత్య 369 ఇవన్నీ డైరెక్ట్ సినిమాలు కదా తెలుగులో. ఆదిత్య 369 తర్వాత ఏం చేశారు ఆయన? ఆదిత్య 369 తర్వాతే కదా బృందావనం, భైరద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం ఇవన్నీ ఆదిత్య 369 తర్వాతే. మీకు ముంబై ఎక్స్ప్రెస్ తమిళ్ తెలుగు అనమాట. ఇలా కొన్ని నవ్వండి లవ్వండి, తెలుగు తమిళ్ తెలుగు ఇట్లా చేశారు కొన్ని సినిమాలు. ఓకే. మీకు ఇక్కడ ఒక సినిమా రచయితలు కావాలనుకున్న వాళ్ళు, దర్శకులు కావాలనుకున్న వాళ్ళు, మరీ ముఖ్యంగా ఏంటంటే దర్శకులు కావాలనుకున్న వాళ్ళు. ఇవాళ ఏంటంటే ఒకప్పుడు దర్శకుడు ఏం చేసేవాడంటే ఒక గొప్ప కథ ఎవరి దగ్గరైనా ఉంది. నేను ఇప్పుడు ఒక 5 దర్శకుల పేర్లు చెప్తాను, బాగా మీరు జాగ్రత్తగా వినాలి. ఒక గొప్ప కథ ఎవరి దగ్గరైనా ఉంది అంటే ఆ గొప్ప కథకి గొప్పగా ఎవరు సంభాషణలు రాస్తారు, ఆ గొప్ప కథకి స్క్రీన్ ప్లే కొంతమంది దర్శకులు రాసుకునే వాళ్ళు కూర్చుని దానికి గొప్పగా సంభాషణలు ఎవరు రాస్తారో రాయించుకుని దీనిని ఇప్పుడు మనం ఎంత గొప్పగా తెరకెక్కిద్దామని ఆలోచించేటటువంటి వాళ్ళు. అటువంటి 5 దర్శకులు ఎవరంటే ఒకరు కె విశ్వనాథ్ గారు, ఇంకొకరు బాపు గారు, ఇంకొకరు సింగీతం శ్రీనివాసరావు గారు, ఇంకొకరు వంశీ గారు, ఇంకొకరు జంధ్యాల గారు. వీళ్ళు 5 అనమాట. వీళ్ళు 5 ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నేను దాసనారాయణరావు గారి పేరు ఇందులో చెప్పాల, ఎందుకంటే ఆయన కథ ఆయనే రాసుకుని, ఆయనే మాటలు రాసుకుని, ఆయనే స్క్రీన్ ప్లే రాసుకుని ఇట్లా ఉండేది ఆయన వ్యవహారం అంతా. వేరే వాళ్ళ కథ వస్తే కూడా ఆయన మాటలు రాసుకుని, ఆయన స్క్రీన్ ప్లే రాసుకుని, అది వేరు. వీళ్ళు 5 ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర గొప్ప కథ ఉంది, సత్యానంద్ గారి దగ్గర గొప్ప కథ ఉంది, జంధ్యాల గారు గొప్పగా మాటలు రాసి సినిమా తీసేవారు. ఎక్కడో వంశవృక్ష కన్నడంలో కనీ వినేరుగని సంచలనం సృష్టించింది. దానిని తెలుగుకు తీసుకొచ్చి బాపుగారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు కూర్చుని దాన్ని తెలుగు చేసి తెలుగు వాళ్ళకి ఇది మన కథేమో ఇది అని అనిపించేలాగా వంశవృక్షం. అట్లాగే విశ్వనాథ్ గారు ఎవరో చెప్పినటువంటి కథను, ఎవరో రాసినటువంటి కథ విశ్వనాథ్ గారి దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన మదిలో అది మెదిలి అదొక దృశ్య రూపం ధరించేటప్పటికి అదొక దృశ్యకావ్యం అయ్యేది విశ్వనాథ్ గారి దగ్గర. అట్లాగే వంశీ గారు ఎవరో చెప్పిన కథని, ఎవరో వచ్చి ఆయన వినిపించిన కథని ఆయన దాన్ని తనదైన శైలిలో వంశీ గారు తీర్చిదిద్దేటటువంటి విధానం. ఇట్లా జంధ్యాల గారు, వంశీ గారు, సింగీత శ్రీనివాసరావు గారు, బాపు గారు, విశ్వనాథ్ గారు వీళ్ళ 5 దాటకుండా తెలుగు సినిమా దర్శకులు, వీళ్ళ ప్రభావానికి లోను కాకుండా ఎవరు తెలుగు సినిమా దర్శకులు కాలేరు. ఓకే, అంతే కదా. నిజంగా ఇప్పుడు ఈ ఏజ్లో కూడా ఆయన దర్శకుడిగా సినిమా తీయాలనుకోవడము, దానికి మన నాగశ్విన్ గారు సపోర్ట్తో అశ్విని దత్ గారి పిల్లలిద్దరూ దాన్ని తీసుకోవడము అనేది మీరు అన్నట్టుగా ఇంత గొప్ప సినిమాలు అందించిన, టెక్నాలజీ పరంగా ఇంత అద్భుతంగా తీసిన ఆయన అవార్డ్స్ వరించకపోవడం అనేది ఆయన సినిమాలకు చాలా అవార్డులు వచ్చినాయి, సినిమాలకు చాలా అవార్డులు వచ్చినాయి. ఏ సినిమాకి అవార్డు రాలేదు చెప్పడం కష్టం మనం, కానీ ఆయన ప్రతిభకు పురస్కారాలు రాకపోవడం. మనం తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పటి వరకు మన ప్రభుత్వం అందించేటటువంటి రఘుపతి వెంకయ్య నాయుడు గారి పురస్కారానికి కూడా సంగీతం శ్రీనివాసరావు గారి పేరును ప్రతిపాదించలేకపోతున్నారంటే ఆయన దర్శకత్వంలో నటించినటువంటి నటీనటులే అక్కడ అవార్డ్స్ కమిటీలో సభ్యులుగా ఉంటున్నారు. ఆయన దర్శకత్వంలో నటించినటువంటి నటీనటులు రకరకాల పురస్కారాలకు వాళ్ళు అర్హులు, పాత్రులు అయిపోతున్నారు. ఆయన మాత్రం కాలేకపోతున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమన్నా ఉంటుందా? ఖచ్చితంగా. మరి ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటే చూద్దాము. మరొక్కసారి సంగీతం గారి గొప్పతనం గురించి,
ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఇక్కడ వరకు ఆయన ప్రయాణము, ఇప్పటివరకు తెలుగు సినిమా ఆయన చరిత్రలో. నాగేశ్వరరావు గారితో ఒక అద్భుతమైన సినిమా తీశారని తెలుసా మీకు? అవునా? అక్కినేని నాగేశ్వరరావు గారితో సంగీత సామ్రాట్ సినిమా పేరు. ఓకే. ఆయనకి రమేష్ నాయుడు గారి సంగీతంలో గొప్ప పాటలు చేయించుకోవాలని సింగీతం శ్రీనివాసరావు గారి కోరిక. అప్పటికి రాజన్ నాగేంద్ర గారు, అట్లాగే జీకే వెంకటేష్ గారు, కన్నడంలో జీకే వెంకటేష్ గారు చాలా గొప్ప సంగీత దర్శకులు, రాజన్ నాగేంద్ర గారు చాలా గొప్ప సంగీత దర్శకులు. వాళ్ళతో చేసుకుంటూ ఇళయరాజా గారితో ప్రయాణం చేస్తున్నారు. ఆయన ఇళయరాజా గారితో ప్రయాణం ప్రారంభమైన తర్వాత రమేష్ నాయుడు గారు చాలా గొప్ప సంగీత దర్శకులు, ఆయనతో చేయించుకోవాలి, ఆయనతో గొప్ప సినిమా చేయాలి. సంగీత సామ్రాట్ అని నాగేశ్వరరావు గారు, జయప్రద గారు ఒక కళాఖండం సినిమా, ఆడలేదు సినిమా, అర్థం కాల, చాలా గొప్ప అమలిన ప్రేమకి, అమలైన శృంగారానికి ఒక దృశ్యరూపమైన సినిమా, చాలా గొప్ప సినిమా, ఆడలేదు వేరే విషయం. అట్లాగే విజయవాపినేడు గారు, కే మురారి గారు నిర్మాతలుగా ఆయనతో ఒక సినిమా చేశారు, జడగంటలను ఒక సినిమా చేశారు. అది కనీ వినేరుగని ఫ్లాప్ అనమాట. చాలా బాగుంటుంది సినిమా, కానీ రాంగ్ టైం, రాంగ్ రిలీజు, రాంగ్ క్యాస్టింగ్ ఇవన్నీ ఆ సినిమాని చేశాయి. ఓకే. అట్లా కొన్ని ఏంటంటే మరుగున పడిపోయినటువంటి కొన్ని చిత్రరాజాలు ఉన్నాయి సింగీతం శ్రీనివాసరావు గారు. వాటి గురించి కూడా ఒకరోజు మాట్లాడదాం. షూర్గా. అందులోనూ వెంకటేష్ గారితో ఎందుకు చేయలేకపోయారు, నాగార్జున గారితో ఎందుకు చేయలేకపోయారు, చిరంజీవి గారితో చేసి ఎందుకు ఆగిపోయింది, పవన్ కళ్యాణ్ గారితో చేసి ఎందుకు ఆగిపోయింది, మన తెలుగులో స్టార్ హీరోలతో ఎందుకు కంటిన్యూ జర్నీ అవ్వలేకపోయింది, చాలా ఉన్నాయి క్వశ్చన్స్. ఖచ్చితంగా ఇంకొక ఎపిసోడ్ చేద్దాం సార్. మంచి విశ్లేషణ నుంచి ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు.